తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? త్వరలోనే కేంద్రంతో పాటు తెలంగాణకు నూతన అధ్యక్షుల ఎంపిక. ఇవాళ టీడీపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత కసరత్తు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారు. రేపటి మంత్రివర్గ ప్రమాణానికి హాజరు కానున్న మోడీ. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసరపల్లి. 14 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న సభా ప్రాంగణం. ఏపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సమన్వయం పాటించాలి. విధి నిర్వహణలో లోటుపాట్లు కానరావద్దని ప్రత్యేక అధికారి సూచన. ఏపీలో హింసాత్మక ఘటనలపై డీజీపీకి 264 పేజీలతో సిట్ నివేదిక. 6 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపిన సిట్. దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. స్కెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. మేడారంలోని 25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం సూత్రప్రాయంగా నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ వేగవంతం. దూకుడుగా వ్యవహరిస్తోన్న పవర్ కమిషన్లు. ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు. నేడు నిందితుల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ. గొర్రెల స్కామ్లో 2వ రోజు కస్టోడియల్ విచారణ. పశు సంవర్ధక అధికారులను విచారించనున్న ఏసీబీ. నేడు టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల. మధ్యాహ్నం 3:30 రిజల్ట్స్. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి. పల్లె నిద్రలో గ్రామస్తులకు సూచించిన మెదక్ కలెక్టర్. మణిపూర్ నుంచి ముంబైకి యాత్ర చేపట్టిన షిరిడి రైతు. కాంగ్రెస్ జెండాలతో ఎదురుపడ్డ రైతు నుంచి వివరాలు సేకరించిన జగ్గారెడ్డి. రెంటికి చెడిన రేవడ్లా తయారైన రాజీనామా చేసిన వాలంటీర్లు. అదనపు ఆర్థిక ప్రయోజనం కోల్పోతున్నామని ఆవేదన. తాడిపత్రి అల్లర్లపై సిట్ తుది నివేదికలో కీలక అంశాలు. 7 కేసుల్లో 370 మందిని అరెస్ట్ చేశామని వెల్లడి. గుంటూరు విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం. ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్న వాహనాలు. 15 మందికి తీవ్ర గాయాలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్చల్. స్థానికులపై రాళ్లతో దాడి చేసిన 3 మత్తుగాళ్లు. పలువురికి గాయాలు. దేశవ్యాప్తంగా 3 కోట్ల కుటుంబాలకు త్వరలో కొత్త ఇండ్లు. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్. ఈ నెల 24 వరకు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జ్యుడిషియల్ కస్టడీ. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల్లో అరెస్టైన మాజీ ఎంపీ. దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు. 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. రాడార్తో తెగిన సంబంధాలు. తూర్పాఫ్రికాలో విమానం మిస్సింగ్. విమానంలో ప్రయాణిస్తున్న తూర్పాఫ్రికా వైస్ ప్రెసిడెంట్. మరో 9 మంది గల్లంతు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అనూహ్య నిర్ణయం. పార్లమెంట్ను రద్దు చేస్తూ స్నాప్ ఎలక్షన్కు పిలుపు.